మెల్లిగా అమ్మా. అన్నయ్య అన్నయ్య, డాక్టర్ గారు ఏమన్నారా? అమ్మకి ఆపరేషన్ చేయాలన్నారు అన్నయ్య. ఆపరేషన్కి 10 లక్షలు ఖర్చు అయితే అన్నారు. 10 లక్షలా? అవునన్నా, లేకపోతే అమ్మ మనకు దక్కదన్నారు. ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయిరా? ఈ ఇల్లు అమ్మ నాన్నదే కదన్నయ్య, ఈ ఇల్లు అమ్మేద్దాం, అమ్మని కాపాడుకుందాం అన్న. సరేరా, నేను వెళ్ళి పేపర్లు తీసుకొని వస్తా. ఏమండి ఒకసారి ఇలా రండి. ఏంటి మీ అమ్మ కోసం ఇల్లు అమ్మేస్తారా? నన్ను నా పిల్లల్ని రోడ్డును పడేస్తారా? అమ్మ చావు బతుకుల మధ్య ఉంది. అమ్మ గురించి ఆలోచించడం తప్ప? నేను అమ్మని కాబట్టి నా పిల్లల గురించి ఆలోచిస్తున్నా. ఈ ఇల్లు అమ్మారంటే మేము గురించి వస్తాం. భాగ్య, ఇది అమ్మా నాన్న కష్టపడి కట్టించిన ఇల్లు. ఇది వాళ్ళ కోసం ఖర్చు పెట్టడమే న్యాయం. ఏంటండి న్యాయం? ఆమె జీవితంలో అన్నీ చూసింది, ఇంకేం చూడాలి ఆవిడ? ఈ తమ్ముడికి పెళ్లి కాకుండా సంబంధాలన్నీ చెడగొట్టింది ఎందుకు అనుకుంటున్నారు? ఉన్న ఇప్పుడు ఇక్కడ ఆస్తిని ఎక్కడ చెరి సమానం అంటుందో అని ఇంత కాపాడుకుంటూ వస్తే దీన్ని ఇప్పుడు మీ అమ్మకి దారపోస్తారా? తమ్ముడు సంబంధాలు చెడగొడుతుంది నువ్వా? నువ్వు అసలు మనిషివేనా? వాడిని నిన్ను తల్లిలా భావిస్తున్నాడే. మీరు నన్ను ఏమన్నా అనుకోండి, ఈ ఇల్లు మాత్రం అమ్మేదే లేదు. చూడు, నేననేవాడిని ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ. మా అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచింది. నీ బెదిరింపులకు ఎవడు భయపడ్డు. మా అమ్మ కోసం ఇల్లేంది మా ప్రాణాలైనా ఇస్తాం. అన్నయ్య బయలుదేరదామా? పదరా. చిన్నోడా పెద్దోడా ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? రండి నాన్న, కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? నాదంతా అయిపోయింది నాన్న. ఇంకా నా కోసం ఇంకా నేను చూడాల్సింది ఏమీ లేదు. నా కోసం ఇల్లు అమ్మి నిన్నే నమ్ముకొని వచ్చిన నీ భార్య పిల్లల్ని అన్యాయం చేయబాక నాన్న. ఇల్లు అమ్మాలనే ప్రయత్నం వదిలేయండి నాన్న. నేను అన్నీ చూశాను, ఇవాళ ఉంటాను, రేపు పోతాను. అది నాన్న. అయ్యో వద్దు తల్లి, ఏమా అయ్యో. క్షమించండి అత్తయ్య, నేను చాలా స్వార్థంగా ఆలోచించాను. మీలాంటి పెద్ద మనసు ఉన్న వాళ్ళు మాకు కావాలి అత్తయ్య. ఈ ఇల్లు అంటారా, అందరం కలిసి మళ్ళీ సంపాదించుకుందాం అత్తయ్య.